నమస్తే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ఆల్ పార్టీస్ సర్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ జనజాతరకు 10 లక్షల మంది జన సమీకరణకు సర్వం సిద్ధమైంది. రేపు తుక్కుగూడ సభ వేదిక ద్వారా రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు మాట్లాడదాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో గ్రంథాలయ సంస్థల చైర్మన్గా నియామకమయ్యారు. సో ఎట్లా చూసుకోవచ్చు సార్, రేపటికి సంబంధించిన తుక్కుగూడ సభ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే జాతీయ మేనిఫెస్టోకి సంబంధించిన ఒక మెంబర్గా ఉన్నారు మీరు, ఎట్లా ఉండబోతుంది? ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో భారతదేశాన్ని ఒక సువర్ణ అధ్యయనం. 1952 జనరల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు శరాపరంపరగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మనకన్నా ముందు స్వాతంత్రం పొందిన దేశాలు, మనకన్నా వెనక స్వాతంత్రం పొందిన దేశాలు చాలా మిలిటరీ పరిపాలనలోకి, ప్రజాస్వామ్య విచ్ఛిన్నతలోకి వెళ్ళిపోయినాయి. కానీ భారతదేశంలో మాత్రం అప్రహరితంగా ఎలక్షన్ల పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజల విశ్వాసాలు, అవిశ్వాసాలు అన్నీ కూడా ఎన్నికల రూపంలో ఓటు ద్వారా వ్యక్తీకరించబడుతూ ఉన్నాయి. ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక మనం చూస్తే చాలా క్లియర్గా ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమి మధ్య ఒక పోరు జరుగుతూ ఉన్నది. మేము దాన్ని ఏమంటున్నామంటే రాజ్యాంగానికి, రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మధ్య పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి వ్యతిరేక పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే గౌరవ ప్రధాని మోడీ గారు 10 సంవత్సరాల ఒక ఉన్నతమైన భారత ప్రజాస్వామ్య సంస్కృతిని, మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఏకతంత్ర వ్యవస్థ వైపు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. మేము దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. ఒకప్పుడు భారతదేశం సంక్షేమ రాజ్యంగా ఉండేది. ఆ సంక్షేమ రాజ్యాన్ని క్రోనీ క్యాపిటలిజం తీసుకొచ్చాడు. అదానీ, అంబానీ భీష్మ ప్రధానిగా దేశాన్ని మార్చివేశాడు. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా ఈరోజు ఈ దేశం విభజించబడింది. కాబట్టి రాహుల్ గాంధీ గారు కానీ, ఇండియా కూటమి కానీ ప్రజాస్వామ్య ఫలాలు, ప్రభుత్వ ఫలాలు అందరికీ చెందాలనుకున్నప్పుడు ఇండియా కూటమిని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఒకప్పటితో పోలిస్తే ఇండియా కూటమి చాలా బలంగా ఉన్నది. యూపీలో 80 సీట్లకు 74 సీట్లు అంతకుముందు ఎన్డీఏ కూటమి గెలిచింది, ప్రధానంగా బీజేపీ గెలిచింది. ఈరోజు అఖిలేష్తో మేము పొత్తు పెట్టుకున్న తర్వాత ఇండియా కూటమి అక్కడ అప్రహరితంగా మెజార్టీ సీట్లను గెలవబోతున్న విశ్వాసం మాకు వచ్చింది. నితీష్ కుమార్ రూపంలో రకరకాల ప్రయోగాలు చేయడం వల్ల వాళ్ళు అబాసు పరిణామాలు. ఈరోజు బీహార్ ఇండియా కూటమి మెరుగా ఉంది. మహారాష్ట్రలో షిండే లాంటి ప్రయోగాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఈరోజు మహారాష్ట్ర మా వెనుక ఉంది. ఆల్రెడీ సౌత్ ఇండియా అంతా కూడా ఇండియా కూటమి వెనుక ఉంది. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఈ ఎన్నికల్లో సైకలాజికల్ గేమ్ చేస్తున్నాడు మోడీ గారు. అదేంటంటే మేమే గెలవబోతున్నాం, విశ్వగురుదే భారత విశ్వం అని చెప్తా ఉన్నాడు. కానీ మేమేమంటున్నామంటే భారత ప్రజలదే విజయం. భారత ప్రజలకు వ్యతిరేకంగా మీరు ఏ విధానాలు తీసుకున్నారో, భారత రాజ్యాంగాన్నే మార్చాలనే ప్రయత్నం మీరు చేశారు, రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేశారు, వాటికి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఈ ఎన్నికల్లో విజయము ఇండియాదే అనే విశ్వాసంతో పోతున్నాం. ఈరోజు ఉత్తర దక్షిణ భారతదేశాలకు కూడలుగా కనిపించే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో అక్కడ మేము ఏర్పాటు చేసే బహిరంగ సభ, అక్కడ మేము ప్రజలకు పరిచయం చేసే మేనిఫెస్టో ఏదైతుందో మా విజయానికి ఒక గీచురాయిగా, మా విజయానికి ఒక శంకారావంగా, మా విజయానికి ఒక డప్పు సప్పుడుగా దేశానికి వినిపించబోతున్నాం. రేపు తెలంగాణలో పెట్టే సభనే భారతదేశం యొక్క భవిష్యత్తును నిర్ణయించబోతా ఉంది. భారతదేశ భవిష్యత్తుకి ఒక దిక్సూచిగా మిగిలిపోతాం. కానీ గత 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. సో అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఎట్లా పోతుంది? ఈ మేనిఫెస్టోని ఎట్లా తీసుకెళ్తుంది? ఇప్పటికే బీజేపీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మేము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తాం, రానున్న రోజుల్లో ముచ్చటగా 3సారిగా ప్రధాని అవుతా అంటున్నారు నరేంద్ర మోడీ. సో ఎట్లా చూసుకోవచ్చు? ఎండమావి నీటి చెలిమలాగా నిలబడుతుంది కొంతమందికి. వాళ్ళ అభివృద్ధి ఏదో ఎండమావిలాగా తేలిపోయింది కదా. అట్లాగే 10 ఏళ్ళు మేము తెలంగాణలో కూడా మేము అధికారంలో లేము. మేము కేసీఆర్ గారు మొత్తం స్వాహా అని చెప్పేసి మా ఎమ్మెల్యేలను స్వాహా చేసి పడేశాడు, వ్యవస్థలను స్వాహా చేశాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పునాదులను కూల్చే ప్రయత్నం చేసి ఆ భవంతి కింద ఆయనే పడి బేసికల్గా రాజకీయ మరణం పొందాడు. కాబట్టి మోడీ గారు కూడా ఆయన ఏమన్నాడు? కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నాడు. బీజేపీ నినాదము కాంగ్రెస్ ముక్త్ భారత్. జనరల్గా ఒక రాజకీయ పార్టీ తన సిద్ధాంతాలని, తన అభివృద్ధి పనులను ప్రజలకు పరిచయం చేసి అధికారాన్ని చేపట్టాలి. కానీ ఒక పార్టీని నాశనం చేసి మేము అధికారంలోకి వస్తామనే స్లోగన్లోనే వాళ్ళ యొక్క సముచితత్వము, వాళ్ళ యొక్క అధికార దాహము, వాళ్ళ యొక్క నియంతృత్వం కనబడతా ఉంది కదా. వాళ్ళు ఏమన్నారు? కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు. కానీ ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ పెరుగుతూ పోతుంది కదా. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్య యుద్ధం చేస్తుంది. మేము ఎక్కడ కూడా మేమే అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ నాయకుడే ప్రధానమంత్రి అవుతారని మేము చెప్పట్లేదు. యుద్ధం రాజ్యాంగానికి, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తుల మధ్య యుద్ధం, క్రోనీ క్యాపిటలిజానికి, ధనవంతులకి,
పేద పేదలకు మధ్య జరుగుతుందని చెప్తున్నాం. కాబట్టి సహజంగా ఈరోజు ధరలు పెరిగినాయి, ప్రజల గోడు పట్టించుకునేది ఎవరు లేరు, సామాన్యుల మీద భయంకర దాడులు జరుగుతూ ఉన్నాయి. మనకి అదానీలు అంబానీలు దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వాళ్ళకి అంబాసిడర్గా వ్యవహరించింది గౌరవ ప్రధాని మోడీ గారైన విషయాన్ని ఫ్రాన్స్ విషయంలో కానీ శ్రీలంక విషయంలో కానీ ప్రూవ్ అయిపోయింది. చుట్టుపక్కల దేశాలతో సంబంధాలన్నీ నాశనం చేసుకున్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా నేను నమ్మే పరిస్థితులు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు విశ్వగురు భారతదేశం కదా, జవహర్లాల్ గారు ఎవరు ఉన్నప్పుడు మనం అలీన విధానాన్ని తీసుకున్నాం. మనం అలీన విధానాన్ని తీసుకోవడం వల్ల మొదటి సభలోనే 55 దేశాలు అలీన విధానాన్ని అంగీకరించాయి. తర్వాత విస్తృతి 100 దేశాలు దాటినాయి. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రపంచానికి నాయకత్వం వహించింది. రష్యా కూటమి అంటే మనకు ప్రధానంగా రష్యాలో ఉండే సోషలిస్ట్ శిబిరానికి, అట్లాగే అమెరికాలో ఉండే క్యాపిటలిస్ట్ శిబిరానికి, నాటో కూటమికి కానీ రష్యన్ కూటమికి కానీ వ్యతిరేకంగా ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక అద్భుతమైన ప్రపంచ శక్తిగా భారతదేశాన్ని ఎదిగించింది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది కదా. నువ్వు అమెరికా దగ్గర పోయి దేబరిల్లే పరిస్థితికి ఏర్పడ్డావు. చుట్టుపక్కల దేశాలు ఎవరు విశ్వాసంలో తీసుకోలేదు. అంతర్జాతీయంగా ఫెయిల్ అయిపోయినావు కదా. ఉక్రెయిన్లో మన పిల్లలు అల్లాడుతూ ఉంటే కనీసం ఆ పిల్లలను వెనుక తీసుకునే పరిస్థితి కూడా నువ్వు చేయలేకపోయినావు కదా. ఏకపక్ష పాలసీస్ తోటి ప్రపంచంలో నాన్ అలైన్మెంట్ మూమెంట్కి సింబల్గా ఉండే ఇండియా, శాంతిని ప్రవచించి శాంతికి నాయకత్వం ఇచ్చే ఇండియా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడుందో ఒకసారి మనం చెక్ చేసుకుందామా. పోనీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు మొత్తం దిక్సూచి చూద్దాం. మనం మొత్తం టోటల్గా లెక్కలు చూస్తూ ఉంటే ఎక్కడ ఏ రంగంలో అయినా భారతదేశము 100 పైనే ఉంది తప్ప 100 లోపల ఉందా? మొన్న సంతోషకరమైన దేశాల జాబితాలో తీసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు ఆ పైన కొంత అక్కడ ఎక్కడ కనబడ్డది అన్నట్టు. ఒకప్పుడు మన దగ్గర బుద్ధిజం వర్ధిల్లిన దేశం కదా. సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అన్నాం మనం. అద్భుతమైన భారతదేశాన్ని, భారత విలువల్ని, ప్రజాస్వామ్య విలువల్ని, ప్రజల శాంతి సుఖాలని మీరు మృగ్యం చేశారు కదా. మరి ఎక్కడ ఆనందం లేదు, ఎక్కడ ధరలు అదుపు లేదు, ఎక్కడ అభివృద్ధి ఛాయలే లేవు కదా. అభివృద్ధి గురించి మాట్లాడిన సందర్భాలు లేవు కదా. కాబట్టి అభివృద్ధి మేము చేసినామంటే మేడి పండు అభివృద్ధి తప్ప ఒరిజినల్ అభివృద్ధి కాదు. ప్రజలకు కొన్ని విషయాలు అర్థమవుతాయి, కొన్ని సందర్భాల్లో కొంత లేటుగా అర్థమవుతాయి. ఈరోజు ప్రజలకు విషయాలు అర్థమైనాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ బీజేపీ ఘోరమైన గుణపాఠాన్ని నేర్చుకోబోతుంది, ఓటమి పాలవుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మా మేనిఫెస్టో ప్రధానంగా మేనిఫెస్టో ఏం చెప్తారు సార్? అంటే మేనిఫెస్టో 5కి సంబంధించినటువంటి న్యాయస్ అమలు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఒక్క అంశం అండి. సీలీ అనే ఒక గొప్ప డెమోక్రటిక్ ఏమంటాడంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్ అంటాడు. అంటే ప్రజలందరికీ భాగస్వామ్యం ఉండే ప్రభుత్వ రూపమే డెమోక్రసీ అంటాడు. మేము ఇచ్చేదారి న్యాయం అన్నాం. అంటే మొత్తం అన్ని సామాజిక వర్గాలకి, అన్ని కులాలకి, ప్రాతినిధ్యంలోని సెక్షన్స్కి మేము భాగస్వామ్యం ఇవ్వాలి. కిసాన్ న్యాయం అన్నాం. జై కిసాన్ స్లోగన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏమేమి చేయాలి, ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ని మేము డిసైడ్ చేసాం. మేము శ్రామిక్ న్యాయం అన్నాం. అంటే శ్రామికుల భాగస్వామ్యాన్ని మేము కోరుకున్నాం. యువ న్యాయం అన్నాం. యువ న్యాయం అంటే యువకులకు పబ్లిక్ సెక్టర్ రక్షించడం ద్వారా 30 లక్షల ఉద్యోగాలను మేము ఇవ్వబోతున్నాం. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను నేను. అంతకుముందు ప్రతి సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు రైల్వేలో వచ్చేదండి. అంటే 5 ఏళ్ళు పరిపాలన చేస్తే 5 లక్షల ఉద్యోగాలు వచ్చేది. 10 ఏళ్ళు పరిపాలన చేస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చేది. మొత్తం మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో మొత్తం వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 67,000. 10 లక్షలు ఇవ్వాల్సిన ఉద్యోగాల సంఖ్య 67,000 కుదించబడింది. సైన్యంలో అద్భుతంగా మంచి శక్తి సామర్థ్యాలు, దృఢత్వము, దేశం పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు సైన్యంలోకి వచ్చేది. అగ్నిపథ్ పెట్టేసి సైన్య వ్యవస్థను వాళ్ళు ఏం చేస్తారు, కార్పొరేటీకరణ చెందించి కాంట్రాక్ట్ వ్యవస్థగా మార్చేశారు. ప్రపంచంలో ఏ దేశమైనా సైన్యాన్ని కాంట్రాక్ట్ వ్యవస్థగా మారుస్తారా? ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. కాబట్టి యువత మొత్తం మా వైపు ఉంది. మేమేమంటున్నాం, పబ్లిక్ సెక్టర్ రక్షిస్తాం. పబ్లిక్ సెక్టర్ రక్షించడం ద్వారా రిజర్వేషన్స్ రక్షించబడతాయి. ఈ దేశంలో ఎస్సీలు, అట్లాగే ఎస్టీలు, ఓబీసీలు ప్రభుత్వ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే 3000 సంవత్సరాల నుంచి విద్యకు దూరమైన సెక్షన్స్ ఇవి. నీకు పబ్లిక్ సెక్టార్ ఉంటే రిజర్వేషన్స్ ఉంటాయి. రిజర్వేషన్స్ ఉంటే ఈ సెక్టార్కి, ఈ సెక్షన్స్కి ఉద్యోగం దొరుకుతుంది. కాబట్టి ఈ నినాదాన్ని వాళ్ళ దగ్గర తీసుకుపోతాం మేము. పబ్లిక్ సెక్టార్ కాపాడాలంటే మీరు ఇండియా కూటమితో ఉండాలని చెప్తాం మేము. కాబట్టి యువ న్యాయం తీసుకున్నాం. నారీ న్యాయం, మహిళలకు వాళ్ళ జనాభా తగ్గట్టుగా వాళ్ళకి వ్యవస్థలో మేము భాగస్వామ్యం అయిపోతున్నాం. ఎంతకన్నా గొప్ప స్లోగన్స్ ఏముంటాయి? పాంచ్ న్యాయ అమల్లో ఇవే ఉంటాయా సార్? ఇవే అండి. ఒక్కొక్క మళ్ళీ ఉన్నతమైన న్యాయ అంటే పాంచ్ న్యాయలో ప్రధాన హెడ్డింగ్కి మళ్ళీ 5 సబ్ క్లాస్ ఉంటాయి. అట్లా మొత్తం 5 × 5 25 వాగ్దానాలు మేము చేస్తున్నాం. దీనికి తోడుగా తెలంగాణ విషయానికి వస్తే ఏంటంటే మేము నిజాయితీగా 2014లో ఒక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 తీసుకొచ్చాం. అంటే 2 రాష్ట్రాలు విడిపోయినా ప్రజలు మాత్రం అన్నదమ్ములాగా బతకాలనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కొన్ని వాగ్దానాలు చేసాం, తెలంగాణ కొన్ని వాగ్దానాలు చేసాం. 10 ఏళ్ల టైంలో మోడీ గారు ఏమన్నారు, ఇప్పుడు బీజేపీ తెలంగాణను సపోర్ట్ చేసింది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. అక్కడ అరుణ్ జైట్లీ గారు, ఇక్కడ సుష్మా స్వరాజ్ గారు. అదే బీజేపీకి ప్రతిపాదిస్తున్న మోడీ గారు ఏమన్నారంటే
తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారన్నారు, బిడ్డను బతికించారు. ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్. అదే పార్టీ రిప్రజెంట్ చేసావు కదా, తలుపులు పెట్టి తలుపులు మూసి తెలంగాణను ఏర్పాటు చేశారన్నారు. అంతకన్నా అవమానం ఏముంటుంది తెలంగాణ పేరుకు, తెలంగాణ ఉద్యమానికి. మరి మోడీ గారు ఈ విభజన చట్టాన్ని ఎక్కడ కూడా ముట్టుకోలేదు. ఆయన కనీసం దాని గురించి ఉచ్చరించే ప్రయత్నం చేయలేదు. విభజన చట్టాన్ని రూపొందించి మేము ఆ విభజన చట్టాన్ని తీసుకొస్తాం, అమల్లోకి తీసుకొస్తాం. అట్లాగే వీటితో సంబంధం లేకుండా తెలంగాణలో అద్భుతమైన మైనింగ్ ఉంది, రేపు ఒక మైనింగ్ యూనివర్సిటీ తీసుకొస్తాం. తెలంగాణలో ప్రజల్లో పర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. దీన్ని ఉపయోగించుకునే క్రమంలో ప్రజల యొక్క కమ్యూనికేషన్ను, ట్రాన్స్పోర్ట్ పెంచడం కోసం మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల విమానాశ్రయాలు ఎస్టాబ్లిష్ చేస్తాం. అలాగే పత్తి అద్భుతంగా పండుతుంది. ఒకప్పుడు నిజాం టైంలో జిన్నింగ్ మిల్లు ఉండేది, మళ్ళీ మొత్తం పత్తి పరిశ్రమ మాజాజాయి మిల్లు ఉండేది, దాన్ని పునర్వ్యవస్థీకరిస్తాం మేము. అట్లాగే స్కిల్ యూనివర్సిటీని ఇంకా సౌత్ ఇండియాలో హైదరాబాద్ వెబ్, ఇక్కడ ఒకప్పుడు సర్ఫేకాస్ ల్యాండ్స్ ఉండేది కాబట్టి ఇది ఐటీ పరిశ్రమకు ఒక అద్భుతమైన హబ్. ఇది దీన్ని మేము పెంచే క్రమంలో స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తాం. ఇట్లా చాలా నేషనల్ మేనిఫెస్టోలో చెప్పలేని విషయాలను కూడా ఇండియా అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏం చేయబోతున్నాం కూడా యాడ్ చేశాం. ఆ కోణంలోనే రేపు తుక్కుగూడ సభ నేషనల్ మేనిఫెస్టో కోణంతో పాటుగా రాష్ట్రంలో అనుబంధ మేనిఫెస్టో కూడా మేము రిలీజ్ చేయబోతున్నాం. ఇది భారతదేశంలో తొలి ప్రయోగం కాంగ్రెస్ చేసింది. రేపు కనుక తెలంగాణ మేనిఫెస్టో కనుక రేపు జనం ఆమోదిస్తే ఇట్లా రీజనల్ మేనిఫెస్టోస్ మనకి సెంట్రల్ మేనిఫెస్టో లింక్గా మేము మరికొన్ని ప్రయోగాలు చేయబోతున్నాం. ఇది బీజేపీకి సాధ్యం కాదు. ఇంకా బీజేపీ పూర్తిగా సెంట్రలైజ్డ్ పార్టీ, అది మాది డీసెంట్రలైజ్డ్ డెమోక్రటిక్ పార్టీ, అది బీజేపీకి మాకుండా తేడా. ఎస్. అండ్ సార్ దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులు వరుసగా అంటున్నారు దీన్ని సుమోటోగా తీసుకోవాలంటున్నారు, లేకపోతే గవర్నర్కు మేము ఫిర్యాదు చేస్తామంటున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ వల్ల అనేక అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి, ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు శ్రీశంక్ గారు మేము సింపుల్ ప్రశ్న అడుగుతాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. చక్కగా మాట్లాడుకుంటాం మనం. భావ ప్రకటన చేయకుంటే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థే కాదు కదా. ఎవడన్నా భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు వింటాడంటే ఎవడన్నా బుద్ధున్నాడు? తల్లి కొడుకులు మాట్లాడుకునే విషయాలు వింటాడని బుద్ధున్నాడు? ఎవడన్నా స్నేహితులతో సరదాగా మాట్లాడుకునే విషయాలు వింటాడా? అరే హీరోయిన్లో కాపురాలు కూలిపోయినాయని వార్తలు వస్తున్నాయి కదా. అట్లాగే 5-6 వీళ్ళు వెబ్ సెంటర్స్ పెట్టారు. పర్వతగిరిలో ఒక వెబ్ సెంటర్, కామారెడ్డిలో ఒక వెబ్ సెంటర్, అట్లాగే వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక వెబ్ సెంటర్. ఎందుకు పెట్టారు ఇవన్నీ అంటే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి మాటలు విని ఎలక్షన్లోకి వెళ్దాం అనుకున్నారు. ఎంతకన్నా దుర్మార్గమైన స్ట్రాటజీ ఉంటుందా? ఇప్పుడు యుద్ధం చేయాలి, మనం ఏం చేసామో చెప్పాలి, ప్రజలకి ఏం చేయబోతున్నామో చెప్పాలి. దాని మీద మనం ఎలక్షన్లో పోవాలి తప్ప ఫోన్ ట్యాపింగ్లు చేసి మిగతా వాళ్ళను అందరినీ భయభ్రాంతులకు లోన్ చేసి చేయడం అనేది ఎంతగానో దుర్మార్గం ఉంటుంది శ్రీశైలం గారు. కానీ ప్రధానంగా పార్టీ ఫిరాయింపులో కూడా పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలంటున్నది బీజేపీ. ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు మనకి ప్రజాప్రతినిధి చట్టం 1951లో ఆర్టికల్ 123/7 మనకేం చెప్తా ఉంటుందంటే ప్రధానంగా అధికార యంత్రాంగాన్ని కానీ అధికారులను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల టైంలో తమ వ్యక్తిగత పార్టీ అవసరాల కోసం వినియోగించింది చెప్తుంది. ఓకే. అంబులెన్స్లో, గవర్నమెంట్ అంబులెన్సెస్లో పోలీసుల జీబులలో నోట్ల కట్టలు తరలించబడ్డట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఉదాహరణలు కూడా వచ్చాయి కదా. బీజేపీకి సంబంధించిన మునుగోడు ఎమ్మెల్యే అప్పుడు పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు. 2,30,00,000 సీజ్ చేసింది కదా. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారికి సంబంధించిన డబ్బులను కూడా సీజ్ చేసినట్టుగా ఈ ఫోన్ ట్యాపింగ్ చెప్తున్నది కదా. మరి వాళ్ళు ఏం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదు కదా. మేము బీఆర్ఎస్ను బద్నాం చేయడం కోసమో కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం కోసమో మేము ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ చేయలేదు సార్. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మేము తీగా లాగాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా తర్వాత కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే మీద ఆరోపణ కదా. మనం ప్రధానంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎంప్లాయీస్ అందరినీ సిపి గారిపై సస్పెండ్ చేశారు. బహుశా ఇది ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటన. ఇది ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరుగుతుంది అన్నప్పుడు మాకు తీగ మా చేతి దొరికింది. ఆ తీగను ఒక్కసారి గుంజితే ఆ డొంకలో నుంచి పెద్ద పెద్ద తలకాయలు బయటకు వస్తున్నాయి. త్వరలో చూడండి పెద్ద తలకాయ బయటకు వస్తుంది. ఆ పెద్ద తలకాయను జైలుకు పంపించే ప్రయత్నంలో ఉన్నాం. ఎవరు ఉండదు సార్? పెద్ద తలకాయ కల్వకుట్ల కుటుంబం నుంచి లేకపోతే ఎట్లా జాతీయ స్థాయి నాయకుడా ఎట్లా అనుకోవచ్చు? ఇప్పుడు ఎవరైతే ఈ కుట్రకు తెరదీశారో ఆయనే ఉంటాడు. అన్ని వేలు ఇటువైపు చూపిస్తున్నవి మీకు తెలుసు, అట్లాగే ప్రజలకు తెలుసు. త్వరలోనే విషయాలు బయటికి రాబోతున్నాయి. పోలీసు అధికారులు ప్రకటించాల్సిన పేరును నేను ప్రకటించడం బాగుండదు. బయటకు వస్తాయి. మోయినాబాద్ ఫామ్ హౌస్ కు సంబంధించిన కేసు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది లింక్ అయిపోయిందంటూ ప్రధానంగా వార్తల్లో మీకు నిరుద్యోగులకు సంబంధించిన పోరాటాలు మనం చేస్తూ ఉన్నప్పుడు
మేము ఫైటింగ్లో ఉన్నప్పుడు నేను ఎక్కడికి పోతున్నా నా మూమెంట్స్ అన్ని పోలీసులకు తెలిసేదే సార్. నేను ఎక్కడ పోతే అక్కడికి వచ్చి పోలీసులో ఉండే నాకు అర్థం కాకపోయేది. అంటే చిన్న మేము చాలా చిన్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో నాలాంటి వాళ్ళని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదంటే ఏ స్థాయిలో 300 మీటర్ల దూరంలో రేవంత్ రెడ్డి గారు ఇంటికి దగ్గర పెట్టి ఆయన ప్రైవేట్ సంభాషణలు కూడా వినే ప్రయత్నం చేసిందంటే ఇక అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది సార్. ప్రజాస్వామ్యం గొప్ప దేశం, ప్రపంచానికి ఆదర్శం అని చెప్పుకుంటున్నాం మనము. ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో మనం అధోగతిలోకి వెళ్ళిపోయినాం కదా. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గాలను కాంగ్రెస్ పార్టీ క్షమించేస్తారు. కానీ త్వరగా ఏమైనా దీని మీద విచారణ ఉంటుందా, లేకపోతే లిక్కర్ స్కామ్ లెక్క డైలీ సీరియల్ లెక్క ఏమైనా 2-3 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం? ఒక్కటి సార్, మేము తొందరగా దీనికి సంబంధించిన దర్యాప్తు మీద మేము వేగం పెంచాం కాబట్టి రోజుకు కొత్త తలకాయలు బయటకు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. నాకు తెలిసి త్వరలోనే దీనికి సంబంధించిన వాస్తవాలు బయటకు వస్తాయి. నేను చెప్పిన పెద్ద తలకాయను ఉపేక్షించే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఆయనను కూడా మీరు జైల్లో చూస్తారు. ఆ పెద్ద తలకాయ ఏంటనే విషయం మరికొన్ని రోజుల్లోనే, నేను గంటలు అనట్లే కానీ మరికొన్ని రోజుల్లోనే సాక్ష్యాలతో సహా మేము చూపెట్టబోతా ఉన్నాం. రేపు ఈ ఎంక్వైరీ ఏదైతుందో భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు తుక్కుగూడను ఎందుకు ఎంచుకొని ఆల్ ఇండియా లెవెల్లో మేనిఫెస్టో ఈజ్ నథింగ్ బట్ ది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫ్యూచర్ యాక్టివిటీస్. భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ ఏం చెప్పబోతుంది, ఏం చేయబోతుంది దానికి దిక్సూచి కదా. దాన్ని తుక్కుగూడ సెంటర్గా, తెలంగాణ సెంటర్గా మేము ఎందుకు కనిపెట్టుకున్నామంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం భారతదేశానికి ఒక ఆదర్శభరితమైన యంత్రాంగాన్ని చూపెట్టబోతా ఉన్నది. యంత్రాంగంతో కూడుకున్న పరిపాలన వ్యవస్థను 6 గ్యారెంటీలు అమలు చేయడంలో ముందు వరుసలో ఉండబోతా ఉంది. కాబట్టి టెలిఫోన్ ఎంక్వైరీ కూడా రేపు మిగతా రాష్ట్రాల్లో కూడా మా ఎంక్వైరీ, మా రిజల్టు ఇవన్నీ కూడా మిగతా రాష్ట్రాలకి బేసికల్గా సింబల్గా మిగిలిపోతూ ఉన్నాయి. కాబట్టి రేపు నుంచైనా కనీసం నియంతృత్వాన్ని కోరుకునే సెక్షన్స్, నియంతృత్వమే భారతదేశంలో మాకు ఏదో పెటెంట్ హక్కులాగా భావించే రాజకీయ పార్టీలు ఆ భ్రమల్లోంచి, ఆ భ్రాంతుల్లోంచి బయటకు పడడం మంచిదనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. సార్, ఫైనల్గా ఈ కవిత గారి గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారంటూ కూడా ఈడీ వెల్లడిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆమె మధ్యంతర బెయిల్ కూడా అడుగుతున్నది. సో నిజంగా కవిత విషయంలో అసలు ఏం జరుగుతుందో అంటారు? ఇప్పుడు వెరీ సింపుల్ సార్, నిజానికి బీఆర్ఎస్ గొగ్గోలు పెట్టినట్టుగా కవితను కేంద్రీకరణ చేసుకుని ఈ కేసు స్టార్ట్ కాలేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఢిల్లీలో బీజేపీ ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీలకు సంబంధించిన వ్యవహారాల మీద అక్కడ స్టార్ట్ అయింది. ఇంతకుముందు చెప్తే తీగలాగితే వాళ్ళు కేజ్రీవాల్ బయటకు వస్తారనుకున్నారు. సడన్గా కవిత బయటకు వచ్చింది. అంటే కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కూడా చెడగొట్టే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి కవిత ఒకప్పుడు ఆమె తెలంగాణ ఉద్యమంలో చాలా లేట్గా ఎంట్రీ ఆమె. తెలంగాణ ఉద్యమంలో మేము దాదాపుగా ఒక 25 ఏళ్ళ నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. జయశంకర్ గారు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి నేను విద్యార్థి నాయకునిగా పాల్గొన్నాను. నేను వీళ్ళు చాలా లేట్ ఎంట్రీ. తెలంగాణలో టీఆర్ఎస్ గెలవబోతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని కొంచెం అంటే తెలంగాణ వాదం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కూడా ప్రజలేం కోరుకోలే. తెలంగాణ వాదం సపోర్ట్ చేసే క్రమంలో అప్పుడున్న ఏకైక రాజకీయ పార్టీ కాబట్టి దానికి ఊతం లభించింది. అప్పుడు ఎంట్రీ అయిన టీం వీళ్ళ ఎంట్రెన్స్ ఎందుకు అయింది? నిజంగా తెలంగాణ సంక్షేమం కోసం వచ్చిందా, వాళ్ళ సంక్షేమం కోసం వచ్చిందా, కుటుంబ సంక్షేమం వచ్చిందన్న విషయం ఇప్పుడు విద్య అవుతుంది కదా. మరి కవిత గారు టార్గెట్ చేసి బీజేపీ ఏదో ఎత్తులు వేయలేదు. చాలా 10 ఏళ్ళ టైంలో జరిగింది. గల్లీలో వాళ్ళు కుస్తీ పట్టే ప్రయత్నం చేసేది, ఢిల్లీలో దోష్ చేసే ప్రయత్నం చేసేది. కానీ ఆమ్ ఆద్మీ మీద జరిగిన ఎంక్వైరీలో సడన్గా కవిత బయటకు వచ్చింది. కాబట్టి జనరల్గా ఆమె పట్ల సాక్ష్యాలను చూపెడుతున్నాయి కదా టోటల్గా. కాబట్టి సహజంగా ఆమె ద్వారానే ఈ మొట్టమొదటిసారిగా వాళ్ళకి పోయి ఈ విషయాలు చెప్పింది ఆమె అనే విషయాలు రూఢి అవుతున్నాయి కదా. కాబట్టి చట్టపరిధిలో ఎంక్వైరీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు దాని మీద అంతిమం ఇట్లా ఉండాలని చెప్పే దానికి ప్రధానంగా మన పరిమితి సరిపోదు. కానీ ఏదైనా కూడా దోషులు శిక్షించబడాలి మాత్రం కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం సార్? తెలంగాణలో 14 సీట్లు అంటారు మీ ముఖ్యమంత్రి గారు. 14 సాధ్యమైతే ఎంపీ సీట్లు మేము 17 అనుకుంటున్నాం. ఈ 2-3 రోజుల తర్వాత అన్నట్టు హైదరాబాద్ కూడా మేమే గెలుస్తామనే ఒక రకమైన నమ్మకం మాకు ఏర్పడదు. ఎందుకోసం అంటే క్రమక్రమంగా కంపారిజన్ స్టార్ట్ అవుతుంది సార్. అంటే బీఆర్ఎస్ అనేది మన ముంగట ఒక పేక మేడ కూలిపోయినట్టుగా కూలిపోతూ ఉన్నది. వాళ్ళది కేవలము వాళ్ళు చెప్పిన నిర్మాణాలు, వాళ్ళకి చెప్పిన బలం అంతా కూడా క్లోజ్. ఇప్పుడు వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటంటే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పరిస్థితి జల్లడకి అన్ని చిల్లులు పడ్డ పార్టీగా ఉండిపోయింది. అది బీజేపీకి సంస్థాగతమైన నిర్మాణం లేదు. అర్బన్ బేస్డ్ ప్యాకెట్లలో కొంత అక్కడక్కడ బలంగా కనబడుతూ ఉన్నది. రూరల్లో వాళ్ళకి ప్రధానంగా బలం లేదు. బీజేపీ ఎప్పుడైనా కూడా పేదల సంక్షేమం పట్ల, సంక్షేమ పథకాల పట్ల చిత్తశుద్ధిన పార్టీ కాదు. అది క్రోనీ క్యాపిటలిస్ట్ల పార్టీ. కాబట్టి వాళ్ళ స్లోగన్స్ కానీ వాళ్ళ ఆర్థిక విధానాలు కానీ కింది స్థాయిని ప్రభావితం చేసే అవకాశం ఉండదు. కాబట్టి 17 సీట్లను గెలిచే ప్రయత్నం మేము చేస్తాం. గెలవడానికి అవకాశం ఉంది. లేదా దానికి దగ్గరగా ఒక 1 or 2 సీట్స్ అటు ఇటు ఏమైనా ఉన్నా కూడా మెజారిటీ సీట్లను, మెజారిటీ కాదు
బంపర్ మెజార్టీతో కొన్ని సీట్లను మాత్రం మేము గెలవబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మొత్తం మీద డాక్టర్ రియాజ్ గారు చెప్తున్నారు స్పష్టంగా రేపు జాతీయ మేనిఫెస్టోను తుక్కుగూడ జనజాతర బహిరంగ సభలో ఇక తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు కూడా ఇక ఆ మేనిఫెస్టోని అయితే ప్రకటించబోతున్నారు. సో దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఆ పెద్ద తలకాయ మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా అరెస్టు కాబోతుంది, తెర మీదకి రాబోతుంది అన్నటువంటి సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది తెలంగాణలో ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి, మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ ఆఫ్ సీట్లు రాబోతున్నాయి, ఢిల్లీలో ఎవరు జెండా ఎగరవేయబోతున్నారు అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.